అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. నేనైతే ఇవాళ ఇలా పూజ చేసుకున్నాను. చాలా మంచిదండి ఇలా చేస్తే. జిల్లేడాకుని నెత్తి మీద భుజాల మీద పెట్టుకుని 3 రేగిపళ్ళు పెట్టుకుని తలస్నానం చేసి తర్వాత చక్కగా ఇంటి ఎదురుగా రథ ముగ్గు వేసుకుని ఇంట్లో అలాగే తులసమ్మ దగ్గర నిత్య దీపారాజన చేసేసుకున్న తర్వాత సూర్యభగవానికి పూజ చేసుకోవాలండి. కుంకుమ కలిపిన అక్షంతలు ఎర్రపులతో పూజ చేస్తే మంచిది. అలాగే స్టవ్ మీద మనం ఆవు పిడకలు పెట్టుకుని మనం ఇత్తడి గిన్నె పెట్టుకుని ఆవు పాలతో పాయసం వండుకోవాలండి. ఆ పాయసాన్ని గరిటితో కాకుండా చెరుకు ముక్కతో తిప్పాలండి. మనం తిప్పుకుని వండుకోవాలి. తర్వాత మనం చక్కగా పూజ చేసుకోవాలని తులసమ్మ దగ్గర సూర్యభగవాన్ కనపడుతున్నారు కదా, చక్కగా ఆయనకు నమస్కారం పెట్టుకుని 3 సార్లు నీళ్లు వదిలి చక్కగా అట్టు మీద ముగ్గు వేసుకుని ఇత్తడి ప్లేట్ పెట్టి చక్కగా సూర్యభగవాన్ ప్రతిమను వేసుకోవాలి. గంధంతో వేసుకుని ప్లేట్ మీద నేను రథం అంటే చిక్కుడుకాయలతో రథం కట్టుకుని పసుపు కుంకుమలు పెట్టి ఆవు నేతితో దీపం పెట్టుకుని చక్కగా అష్టోత్తరాలు అలాగే అష్టకాలు కుంకుమ అక్షంతులతో ఎరుపు పూలతో పూజ చేసుకుని చక్కగా ధూపం దీపం అలాగే నైవేద్యం 7 చిక్కుడాకుల్లో ఆవు పాలతో చేసిన పాయసం రేగుపళ్ళు పెట్టి హారతిచ్చి పూజ అంతా కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిదండి. హెల్త్ బాగుంటుంది అంటారు. నాకు తెలిసినట్టుగా నేను ఇలా చేసుకున్నానండి.